రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ కోహెడ విజయదశమి పురస్కరించుకొని కోహెడ రెడ్డి కమ్యూనిటీ హాల్లో రెడ్డి సంక్షేమ సహకార సంఘం ఆధ్వర్యంలో అలైబలై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామిడి జంగారెడ్డి సభ అధ్యక్షత వహించగా కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు బద్దం కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు కొత్త రాజిరెడ్డి, నల్లయాదిరెడ్డి, కోశాధికారి సింగిరెడ్డి రామరెడ్డి, ఏనుగు వెంకటరెడ్డి, కల్లెం సాయికిరణ్ రెడ్డి, రామిడి మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ రంగారెడ్డి, కందాల బల్దేవ్ రెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు సభ్యులు భారీ సంఖ్యలో రెడ్డి బంధువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి ఏ విధంగా ప్రణాళికలతో ముందుకెళ్లాలి, అందుకు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. సంఘాన్ని స్థాపించి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి గురించి అభినందనలు తెలిపారు. రెడ్డి అంటేనే సమాజంలో త్యాగానికి మరో పేరు అని, కార్యదక్షత గలవారిని తమ అభిప్రాయాలను తెలిపారు. జిరాక్స్ తీసి ఒకరు ఇచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. కానీ డబ్బులు నేనే ఇచ్చేది ఉంది, కానీ మరి వచ్చినట్టు లెక్కేసుకోవాలి. పైసలు రాలే పంచాలి, మరి మనకు అవసరం ఉందని అడుగుతూనే ఇస్తారు తప్ప చాలా మటుకు నా పేరుతో చెప్తున్నా, మిగతా అన్ని దగ్గర పాటించవద్దు. ఇంకా ఇలా 60 ఏళ్ళ లెక్క ఈరోజు వచ్చిందంటే ఇప్పటికి 3 మీటింగ్లు అయినాయి. చాలా ఆనందోత్సవంగా నేను కోరుకుంటున్నాను. నా చేతుల మీద జరిగిపోయింది 5 సంవత్సరాలు. ఆ తర్వాత వీళ్ళందరూ గొప్ప చెప్పిన ఏమైనా తప్పు చెప్తే చెప్పండి. స్థాపించిన వారికి నా పాదాభివందనాలు. ఎందుకంటే తెలంగాణ ఎక్కడ చూసినా కానీ ఇంత ఐక్యత ఎక్కడ కనపడలేదు. అందరికీ విజయదశమి పండగ శుభాకాంక్షలు. మరియు పాలక వర్గానికి ముఖ్యంగా మరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే లెక్క చెప్పడం అనేది గొప్ప. అది రూపాయి కానీ 2 రూపాయలు కానీ ఎంతనే కానీ దాన్ని తూచా తప్పకుండా వాళ్ళు పాటించి మనకు అకౌంటులు లెక్క బరాబర్ చెప్తున్నందుకు ధన్యవాదాలు. ఒక చిన్న సూచన, రంగారెడ్డి బాబు గారు ఏమన్నారంటే అప్పు ఇవ్వాలని అన్నాడు. నా దృష్టిలో అది అప్పు ఇవ్వడం అనేది సమంజసం కాదు. బ్యాంకులో వేసారు కదా మీరు అమౌంట్, దాన్ని ఎఫ్డీ చేయండి. 3 నెలలకో 2 నెలలకో 6 నెలలకో. రెడ్డి మిత్రులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందాక మన సోదరులు కొంతమంది నల్గొండ నుంచి అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంత ఐక్యత అన్నది ఎట్లా కనిపిస్తుంది అంటే, ఇంత ప్లేస్ ఆక్రమించి ఇంత కన్స్ట్రక్షన్ చేసి ఇంత యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి ఆయన మనల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన ముందుకొస్తుందంటే మన కోయడారెడ్డి సంఘాన్ని ఖచ్చితంగా ఈ సందర్భంగా అభినందించాల్సి అవసరం ఉంది. అలాగే మనము గతంలో ఈ రెడ్డి సంఘం స్థాపించినప్పటి నుంచి కూడా రెడ్డి సంక్షేమ సహకార సంఘం కోయడ ఆధ్వర్యంలో అలైబలై కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులైన రెడ్డి కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు, దసరా శుభాకాంక్షలు. మరి మధ్యప్రదేశ్ వరకు రెడ్డిని వివిధ పేర్లతో రెడ్డియార్ అని ఇంకా అట్లా చాలా పేర్లతో కొనసాగుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాలలో మన రెడ్లది ఘనమైన చరిత్ర. భారతదేశ రాజకీయ విశ్లేషణలో అత్యంత స్థాయికి అత్యున్నత పదవిని అలంకరించినటువంటి గొప్ప నాయకులు నీలం సంజీవారెడ్డి గారు, గొప్ప నాయకుడు. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మర్రి చెన్నారెడ్డి గారు, అదేవిధంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. అదే క్రమంలో చెప్పుకుంటూ పోతే మనకి వేదిక సమయం సరిపోదు. ఒక్కసారి కేంద్ర మంత్రి అయినందుకే 5 సంవత్సరాల పార్లమెంటు బడ్జెట్ను ఏ విధంగా తీసుకెళ్లాలో ఇందిరాగాంధీకే సలహాలు ఇచ్చినటువంటి నాయకుడు. అందుకని చెన్నారెడ్డి గారిని ఎంబడే తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రానికి పరిమితం చేసేవారు. ఉన్న 2000 ఎకరాల భూమిని దానం చేస్తానని ప్రకటించినటువంటి గొప్ప త్యాగి. కమ్యూనిటీ సిద్ధాంతాన్ని ఒంటి నిండా అలవరించుకొని తండ్రిని పార్టీ చంపేస్తారని ఆర్డర్ ఇస్తే సంతకం పెట్టినటువంటి గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు, ఆట్ల రామచంద్రారెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు. ఈ విధంగా చూస్తే రెడ్ల ఘనమైన చరిత్ర.
సో ఓకే, ఇల్లు లేదా కలిగి ఉండాలి సభ్యత్వం రావాలంటే నేను అనుకుంటా. ఐ ఫీల్ లైక్ దట్. సో అట్లా నేను ఇంకొక చిన్న సూచన ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి సర్వజన సభను నిర్వహించాలి. అంటే ఆ రోజు అందరూ మీరు ఖచ్చితంగా ఒక బుక్ మెయింటైన్ చేయాలి. ప్రతి సమావేశానికి మెయింటైన్ చేస్తే వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ కమ్యూనికేషన్ కావడానికి ఇంతమంది వచ్చి ఇప్పుడు 8వ తేదీ ఓకే నేను చూశాను. సో ఏమన్నా అతిగా మాట్లాడితే నన్ను క్షమించి మరి పెద్దలందరూ మరొకసారి మళ్ళీ దసరాకి ఇలాగే ఒక కార్యక్రమాన్ని చేసుకుందామని తెలియజేస్తూ ఎమ్మతో పాటు సంఘం కూడా ఈ సంఘం యొక్క కుటుంబంలో బాధ్యతగా తప్పకుండా మీరు ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తారని తెలియజేస్తూ తప్పులుంటే పెద్దలు క్షమించాలని కోరుకుంటూ ఆ రోజు వాట్సాప్ గ్రూప్ ఓపెన్ అయ్యి కార్యక్రమం నాగిరెడ్డి గారి నుంచి కూడా అల్లం వెంకరెడ్డి గారి నుంచి కూడా ఇప్పుడు ఉన్నటువంటి బద్దం కృష్ణారెడ్డి తాత వరకు కూడా తమ వంతు కృషి చేస్తూ ముందుకు నడిపిస్తున్న తీరు మహాద్భుతం. మనం ఒక్కడమే కాకుండా మన పిల్లలను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి నెక్స్ట్ టైంకి మన పిల్లలతో వస్తే చాలా బాగుంటుందని నా యొక్క సూచన. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం మరియు విజయదశమి శుభాకాంక్షలు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అనుకునేది అలియాబాద్ రెడ్డి సంఘం అనగానే ఎందుకు ఒక ఉత్సాహము అటు వచ్చేది మనులు ఎప్పుడైతుందో అని చెప్పి నేను చిరకాల వాస్తవం నమ్మకపోదు. రెడ్డి సంఘం అలియాబాద్ అంటే మనకు రెడ్డి అనేది ఒక సంఘం అనేది అలియాబాద్లో ఉందా అని అనుకునేది. ఇప్పుడు మనమందరం కూడా పెద్దల సహకారంతో అన్ని పార్టీలకు అతీతంగా పెద్దలందరూ ఎవరుంటారో ఏ చర్చ వచ్చినా ఫస్ట్ దీన్ని పునాదులు గట్టిగా చేయండి. ఫస్ట్ పెద్ద మాకు నాగిరెడ్డి గారికి అప్పచెప్పారు. నాగిరెడ్డి గారు దీన్ని మొత్తం కంప్లీట్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీన్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మనకు రెడ్డి సోదరులకు చారిటీకి సంబంధించిన ఏమన్నా విషయాలు ఉంటే కూడా చేస్తామని చెప్పి చెప్తున్నాం. తీగల ప్రభాకర్ రెడ్డి వారు వాళ్ళ పెద్దల పేరు మీద డైనింగ్ హాల్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయించి ఇచ్చారు. దాని ఖర్చు అరౌండ్ 22 లక్షలు. దాతలందరికీ ప్రస్తుతం ఉన్న బాడీ తరఫు నుంచి కానీ మన కోయడా రెడ్డి బంధువులు అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే దాని వెనకాల చాలామంది కృషి ఉంది, చాలామంది సహకారం ఉంది. అందరికీ పేరు పేరిన ఈ కృషిలో భాగస్వాములు అయిన వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పెద్దల రంగన్న గారికి ఆ రోజు పర్మిషన్ ఇచ్చి ఎంకరేజ్ చేసి వెనకాల ఉండి ఈ జర్నీ స్టార్ట్ అవడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. వారితో పాటు మొదటి ప్రెసిడెంట్ అల్లం వెంకటరెడ్డి గారు, తర్వాత నాగిరెడ్డి అన్న గారు, తర్వాత ప్రస్తుత ప్రెసిడెంట్ కమిటీ మెంబర్స్ కృష్ణారెడ్డి మామ గారు, తర్వాత మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బేసిక్గా మనం కొహెడాలో ఉన్నాము అంటే ఈ రెడ్డి సంఘం ఒక దగ్గరికి రావాలి, ఒక అందరం కలవాలి అన్న ఉద్దేశంతో ఇది మొదలు పెట్టాము. ఈ ప్రజెంట్ ఉన్న కమిటీ దాన్ని ఎలా రేజ్ చేద్దాం, ఒక క్లోజ్ డోర్ మీటింగ్ పెట్టండి, అందరు సహకరించి అందరిని పెద్దల్ని ముందుకు తీసుకొద్దాం అండ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు వాళ్ళ అకౌంట్కి వాళ్ళు సబ్మిట్ చేసేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బలదేవ్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఒక 2.5 లక్షలు ఇచ్చారు, ఈరోజు ఒక 10,000 ఇచ్చినారు. ఆయన ఇంట్లో ఆయన ఇప్పటివరకు కాంట్రిబ్యూషన్ 2,60,000 నుంచి 2,70,000 అవుతుంది. ఈ కార్యక్రమం కమిటీ చేస్తుంది. అంటే ఈ సిద్ధాంతాన్ని మనం తీసుకొని ముందుకు పోతే ఏమవుతుంది అంటే అందరూ బాధ్యులు, అందరూ పార్టిసిపెంట్స్ ఉంటారు. ఎవరు వచ్చినా కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వచ్చేసి కార్యక్రమంలో పాల్గొని వెళ్తారు. సో ఇప్పటివరకు ఇచ్చిన వాళ్ళు ఇంకా ఇవ్వకపోవడం అన్నది ఏం లేకుండా, ఇవ్వాలి అన్న కంపల్షన్ లేకుండా ఎవరు ఇష్టం వచ్చినంత వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకుంటూ పోతారు. దాని ప్రకారంగా ఆ ఫార్ములాని ముందుకు తీసుకెళ్ళి ఈ ఫార్ములాని అందరికీ రీచ్ అయ్యేటట్టుగా కమిటీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరు వేదికపైకి రావాలా,